వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరుగుతుందా అంటే అవును అంటున్నాయి బండి సంజయ్ స్టేట్మెంట్. బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇస్తూ రాధాకృష్ణ గారు ఇచ్చిన కన్ఫెస్ స్టేట్మెంట్ని సర్టిఫైడ్ కాపీ తీసుకొని రాధాకృష్ణ గారు సీఎం కేసీఆర్ చెబితేనే ఈ కార్యక్రమం అంతా చేశాం, అందులో భాగంగానే అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేస్తాం, అంతేకాకుండా సీఎం గారికి ఎవరైతే ఎక్కువ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది పెట్టామంటూ చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా తమతో డైరెక్ట్గా మాట్లాడకుండా కొన్ని సందర్భాల్లో అప్పుడున్న కమిషనర్ ద్వారా చెప్పించుకున్నామంటూ మరొక బాంబు పిలిచారు. ఆ కేసులో ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ప్రభాకర్ గారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ బండి సంజయ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ అంశంపై మన డిబేట్కి వెళ్లే ముందు ఒకసారి బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు, అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషన్ రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పిండు, మేము సొంతగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చిండు, పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు. రాధాకిషోర్ గారి స్టేట్మెంట్, మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం, వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో రాధాకిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం. ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత ఉన్నది. అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే. ఈ మధ్యన ఒక పోలీస్ అధికారి నాకు వచ్చేయండి, సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతూ ఉన్నది. నీ ఫోన్ ట్యాప్ కూడా నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు. మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్లో 2 వెహికల్స్ ఉంటాయి, ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర 2 వెహికల్స్ ఉంటాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు. ఎట్లా చేస్తారు అంటే మీ
నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది. అందుకే 317 జియో అప్పుడు కానీ టీఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంత్రి పదవి ఇవ్వాలి హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన కూడా బాధితుడు పాపం. ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఆయనకు పక్కా రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ప్రజల ఆలోచన ఏంటని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సరే, కేసీఆర్కి భయపడి తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన మనసు మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందో తెలుసుంటుంది ఆయనకు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి. లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో అడ్డబిటాయించి రాజా కిషన్ రావు గారు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో 314 రూమ్ నెంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా ఆడ రికార్డులో ఆయన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డబిటాయించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధినాయకత్వానికి ఈ విషయం తెలుసా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా, లేకుంటే రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏమైనా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చినరా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడతలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి కాడేసారు. ఇవాళ మీరు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది. ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముద్దియగలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎందుకు పెట్టినరు? సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో మనం ఫుల్ దాంట్లో మనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు, నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళదాడ, నీ కంట్రోల్లో నీ కబంధాస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కడేసి హార్డ్ డిస్కులను పూర్తిగా ధ్వంసం చేసి 2 వీలర్ మీద పోయి మూసీ నదిలో పడేసినా అక్కడిక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది? ఇంతవరకు ప్రజలకు ఈ విషయాలను ఎందుకు వివరించలేకపోతున్నది? ప్రజల ముందు ఈ వాస్తవ విషయాలను ఎందుకు ఉంచలేకపోతున్నది? ఈ స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేకపోతున్నది? ఇప్పటివరకు బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, సర్టిఫైడ్ కవర్ పెట్టుకొని ఇందులో కేసీఆర్ మీద ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదు, అప్పుడున్న కమిషనర్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటారు. ఎందుకు కమిషనర్ ఎవరు, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలని రాధాకృష్ణ అనే టీం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసింది, ఎవరెవరన్నీ ఇబ్బంది పెట్టిన విషయం ఈరోజు చర్చకు వద్దాం. ఈ చర్చలో మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. అసలు ప్రొసీజర్ ఏం చెప్తుంది, ప్రొసీజర్ ప్రకారం ఎవరికి నోటీసులు ఇవ్వాలి అనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో ఇంతవరకు మీ 4 అరెస్ట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ రాధాకృష్ణ గారు ఇచ్చిన కన్ఫెస్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా
ఇది సీఎం కేసీఆర్ అంటే అప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ గారు చెప్పారు. ప్రభాకర్ గారు కొన్ని మాతో చెప్పారు, కొన్ని మేము అదొక ఫార్మేట్గా వెళ్ళాలని అప్పట్లో కమిషన్ ద్వారా కూడా చెప్పించుకున్నామంటూ ఆయనే లీడ్ ఇచ్చి ఆయన కన్ఫ్యూషన్ రికార్డ్ చేశారు. రైట్. అంటే సాధారణంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా అందులో కమిషనర్ ద్వారా కూడా చెప్పించుకోవడం అంటే దాన్ని లీగల్ చేయడానికి అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన మనుషులందరూ ట్రాప్ చేసుకున్నారో ఆ ప్రొసీజర్ అంతా కూడా సాధారణంగా ఎస్ఐబి అనేది యాంటీ నక్సల్స్ కోసం చూసే వ్యవస్థ అది. కానీ పొలిటికల్లో కొన్ని ఏదైనా ప్రభుత్వాన్ని కోలుగొట్టే వ్యవహారాలు ఉంటే ఇన్వాల్వ్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎవరైతే తనకు పడరో ఆ వ్యక్తుల పేర్లు తీసుకురావడం, వాళ్ళ మీద ట్యాపింగ్ చేయించడం, ఇవన్నీ కూడా కమిషనర్ నోటీసులో పెట్టి చేయించడం వెనక ఉద్దేశం ఏముంటుంది అంటే కమిషనర్ తెలిసే ఇదంతా జరిగింది అనుకోవచ్చా? ఒకవేళ జరగాలనుకుంటే ప్రొసీజర్ ఏం చెప్తుందండి? రాధాకృష్ణ గారి స్టేట్మెంట్ బట్టి చూస్తే, బండి సంజయ్ గారు చెప్పిన విధానం బట్టి చూస్తే కమిషనర్ ద్వారానే వచ్చింది అనుకో. ఇప్పుడు కమిషనర్ హూ ప్లేడ్ ద ప్రామినెంట్ రోల్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఎస్ఐబి అంటే ఇక డీజీ అంటే పక్కకి వచ్చిండు. రాధాకృష్ణ వర్కింగ్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సిపి, ఓఎస్డీ ఉండడం కనుక టాస్క్ ఫోర్స్ డీసీపీ టాస్క్ ఫోర్స్ సిపిగా, సిపి గారికి తెలియకుండా ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ సిపి ఎట్లా ఇస్తాడు? ఎవరు ఇవ్వకూడదు కదా. రాధాకృష్ణ గారు చెప్పారంటే ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లే, ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఆ పని చేయని చూసుకుంటాను కాదు కదా, నువ్వు తప్పించుకుంటున్నావు. ఇప్పుడు వీళ్ళందరూ బతుకులు ఏమవుతాయి? రాధాకృష్ణ కానీ, భుజంగరావు కానీ, ఇంకా రకరకాల తిరుపతి అన్న కానీ వీళ్ళందరికీ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ లేదైతే వాళ్ళు అలోన్ వాట్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ చేయలేదు. అందుకొరకు ఆయన కమిషనర్ పేరు తేలేదు కానీ కమిషనర్ అన్నాడు. కమిషనర్ ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ చేయడానికి ఆ ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం కూడా తప్పే. రాధాకృష్ణ ఏం రైట్ అనట్లేను, తప్పే. కానీ మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కూడా తప్పే కదా. సైమల్టేనియస్గా కంట్రిబ్యూషన్ అప్పుడు నెగ్లిజెన్స్ అనాలా, లేకపోతే అప్పుడు గవర్నమెంట్కు అంటగాస్తారు వీళ్ళు, ఆ కమిషనర్ కానీ వాళ్ళు. సీఎం గారు ప్రభాకర్ గారు చెప్పారు అనుకుందాం, ఏదో ఒక ఇష్యూ, ఒక టాస్క్ అప్ చెప్పారు. డైరెక్ట్గా ప్రభాకర్ గారు సిపి గారికి మన డీసీపీకి చెప్పడానికి రూల్స్ లేవు, త్రూ సిపి రావాలి. సిపి త్రూ వచ్చినప్పుడు సిపి నోటీస్లో ఉంటుంది కాబట్టి అది లీగలా ఇల్లీగల్ అనేది ఆయన దాన్ని జస్టిఫై చేసుకోవాలి. ఒకవేళ లీగల్ అనుకోండి గో హెడ్ అంటాడు, ఇల్లీగల్ అనుకుంటే చూడయా అని చెప్తారు మామూలుగా. కానీ ఇంత బ్లండర్గా మిస్టేక్గా చేస్తారు. ఇన్నోసెంట్ కాదు, టోటలీ ఇల్లీగల్ అని తెలిసే చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆ సిపి గారు కూడా పెద్ద ఐపీఎస్ ఆఫీసరే కదా, మరి తెలిసి చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్ పాస్ చేసిన, ఆయన ఇన్స్ట్రక్షన్ పాస్ నేను యాక్ట్ చేసిన అంటే సైమల్టేనియస్ సిపి ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది అఫెన్స్. గవర్నమెంట్ ఏదో కొన్ని పని కోరుతుంది తనకు పడవని వ్యక్తులకి, ఈ పని మాకు చేసి పెట్టండి అంటూ ఒక ఆఫీసర్కి వెళ్ళినప్పుడు దానికి ఒక ఫ్రేమ్లో అంటే లీగల్గా ఉన్న ఫ్రేమ్లోనే దాన్ని ఫిక్సప్ చేసి చేయడం అనేది జరుగుతుంది. వేరే సాధారణం అది లెజిటిమేట్. అవును. కానీ ఇల్లీగల్ వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ రూల్ వెళ్తున్న విషయం తెలిసి వెళ్తున్నంటే సిపి కూడా అందులో ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. నాకు ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు ఒక మెమో ఇచ్చిండే, ఏ ఆఫీసర్ అయినా ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నువ్వు యాక్సెప్ట్ చేయకు అని ఒక దాంట్లో. అప్పుడు దినేష్ రెడ్డి గారు ఉండే సార్ డీజీపీ గారు, వారు ఒక మెమో ఇచ్చారు. సార్ మంచి గుర్తుందో మర్చిపోయినాం కానీ నా దగ్గర ఇంకా ఉంది. ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకన్నాడు. క్లియర్ ఏజ్ 85 ఉన్నప్పుడు ఇచ్చింది సార్. అట్లా ఇప్పుడు ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేందుకు ఈయన నేరమే, అయిపోయి జైల్లో ఉన్నాడు. ఇచ్చిన ఆయన కూడా ఇల్లీగలే కదా. అవును. ఆయన కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రైమ్. అంటే ఆయన ఎందుకు ప్రభాకర్ రావు అంటే ప్రభాకర్ రావు అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అప్పుడు ఉంది అనుకుంటా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్. నేను ఈయన కింద పనిచేస్తున్నా, ఆయన చెప్తే చేస్తా అని ఒక కాన్సెప్ట్ కింద మళ్ళీ ఈయన ఒక్కరిని నెత్తిన వేసుకోకుండా ఆ కమిషనర్ గారిని ఇన్వాల్వ్ చేసి అంటే శంఖంలో పోసిన తీర్థం అవుతుందని శంఖంలో పోసి తీర్థం అయింది. ఇప్పుడు ఆ శంఖం కూడా మరకంటుకుంది కదా. మరకంటుకున్నది ఆ సిపి ఎవరైనా ఇద్దరు సిపిలు ఉన్నప్పుడు ఎవరో వాళ్ళు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అయితే ఆయన ఈ టైప్ ఆఫ్ కాదు, సౌత్ ఇండియన్ డౌట్ వస్తున్నాయి మాకు. మరి ఎవరైనా ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్, క్రైమే. అంటే సౌత్ ఇండియన్ అంటే మంచి ఆఫీసర్, ఆయన విజన్ ఉన్న ఆఫీసర్ అంటుంటారు కదండి. అవును, విజన్ దానికన్నా మిషన్ లేదు. మన విజన్ ఉన్న ఆఫీసర్ ఇటువంటి ఎలా చేస్తాడా? చేయడానికి లేదు కదా. తెలిసి క్రైమ్ తెలిసి ఇది అగ్గి అని చెప్పి ఏళ్ళు పెట్టి ముట్టుకుంటారా? ఎవరైనా ముట్టుకోరు కదా. ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ అట్లే డేంజర్. ఇప్పుడు ఆయన డెఫినెట్లీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ సర్వ్ చేయాల్సి వస్తుంది. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్లో మళ్ళీ వారు ఏం చెప్తారు
అక్కడ సీఎం చెప్తే నేను చెప్పిన, లేకుంటే ఇక్కడ చెప్పిన అని. ఆ సౌత్ ఆఫీసర్ అయితే మొత్తం ఇప్పుడు వెరీ క్లోజ్ టు సీఎం. సార్ ఈ కేసు మొదటి నుంచి చూస్తున్నారు మీరు. కేసులో ప్రభాకర్ గారు సుప్రీం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ ఇవందరి పేర్లు వస్తున్నాయి. అల్టిమేట్గా అప్పుడున్న కమిషనరు ఆ వ్యక్తే, సెకండ్ టర్మ్లో వచ్చేసరికి ఆ వ్యక్తే డీజీ అయిండు. అన్ని వేళ్ళు అన్ని రూట్లు అట్టే చూపిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఇందులో రాకట్లేదు? అంటే ఇన్వెస్టిగేషన్ కొరాపరేటివ్ ఎవిడెన్స్ ఏమైనా తీసుకుంటున్నాము, కన్ఫెషన్లు వచ్చింది కదా, ఇంకేమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేసి, అప్పుడే మనం వెళ్ళి కన్క్లూజన్ రాలేము కదా. కాకపోతే ఆ కన్ఫెషన్ ప్రకారం అయితే ఈ హాస్ టు డెఫినెట్లీ ఆయన ఇంటర్ఫిరెన్స్ ఉంది. ఆయన ఎవిడెన్స్ లేదు కాబట్టి ఆయన పక్కన రాలేదు అనుకుంటున్నాం. ఎవిడెన్స్ ఉంది కదా, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా సార్. కన్ఫెషన్ స్టేట్మెంట్ వాల్యూ కాదు కదా సార్, వాల్యూ అయినా కాకుండా రిమాండ్కి పనికి వస్తుంది. వాల్యూ కాదని ఎప్పుడు చెప్తా ట్రయల్లా. అవును, రిమాండ్ కదా అవసరం లేదు. రిమాండ్ చేయాలని ఎందుకు అంత కక్ష? ఆయన మీద అంత కక్ష ఎందుకు? ఎవరికి? గవర్నమెంట్కి ఎందుకు ఉంటుంది కక్ష? ఆయన కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే మరి ఆటోమేటిక్గా అది మరి అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వాళ్ళు రిమూవ్ చేస్తారు, నోటీస్ ఇచ్చేసి తీసేసి పంపిస్తారు ఇక్కడికి. చేయాల్సింది లేదంటే పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పోతుంది కదా. గవర్నమెంట్కి ఏం అవసరం, మొత్తం పూసుకునేకే ఉండదు కదా. మరి వచ్చింది మరి నేనేం చేస్తాను, ఇష్టం నీది నీవు అనుభవించాలని చెప్పి బయటకు పంపుతానని అనుకుంటున్నాను. మరి నాట్ ఏ స్మాల్ మ్యాన్ కదా, వ్యవస్థలతో నేరాలు ఇరికించినటువంటి మహాగనుడు కదా. ఇప్పుడు రాధాకిషన్రావు స్టేట్మెంట్లో పేరు సీఎం పేరు వచ్చింది, మరి ఈయన పేరు ఎందుకు రాలేదు? అది ఫర్దర్ మళ్ళీ కస్టడీ తీసుకుని ట్రాక్ చేస్తే చెప్తాడు రాధాకృష్ణ, మళ్ళీ కస్టడీ తీసుకోవాల్సిందే. ఆయన పేరు కూడా రిజెక్ట్ అయింది. సీఎం పేరు చెప్పగలేంది, సిపి పేరు ఎందుకు చెప్పట్లేదు అనేది $1 million క్వశ్చన్. ఇప్పుడు నేను కూడా బెయిల్ రిజెక్ట్ అయింది నాంపల్లి కోర్టులో. కాజేసి ఏం చెప్పాను, పీక్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు బెయిల్ ఇస్తానంటే ట్యాంపర్ అవుతుంది అని చెప్పేసి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడం వల్ల బెయిల్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలంటే, అంటే ఈ పేరు రావడానికి కావాలంటే మళ్ళీ కస్టడీ తీసుకోవాల్సింది. రాలేదంటే బిల్ఫుల్గా డార్ చేసినట్లయితే కస్టడీ తీసుకోవాలి. పేరు రాలేదు ఎందుకు రాదండి? సిపి అని చెప్పినప్పుడు ఏ సిపి అని చెప్పరా? సిపి ఎవరు? ఇద్దరు సిపిలు ఎవరు? ఆయన పేరు చెప్పవని అడుగుతారు కదా. ఆయన టైంలో 3 సిపిలు ఉండాలి. 3 సిపిలు ఉన్నారు. 3 సిపిలు ఎవరు? ఒక సిపి అయితే ఆయన దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. లాస్ట్ సిపి దగ్గర కాదు, దరిదాపులో కనిపించేవాడు. అందుకొరకు ఇద్దరు సిపిలతోనే కనిమే ఉంటుంది. ఇద్దరు సిపిలో కూడా ఒక సిపి అయితే ఉండడు నాకు తెలిసి. ఎవరైనా ఉండని ఆ పేరు అయితే బయట తీసుకురావాలి కదా. అవును, 3 ఉన్నారు, 4 ఎవరైనా ఉన్నాయి. థర్డ్ సిపి అయితే తెలుసు. రాధాకృష్ణ గారికి డైరెక్ట్ గా సీఎం లెవెల్ తోనే యాక్సెస్ ఉందన్న విషయం ఆయన అర్థమవుతుంది. ఆయన అడ్మిట్ చేసుకోవడం, ఆయన అడ్మిట్ చేస్తారు. సీఎం పిలుచుకొని నాకు చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటాడు, ఈ మొత్తం చక్క పెడతాడు, ఇవన్నీ మొత్తం ఇది చేస్తానని చెప్పి సీఎం గారు అన్న చెప్పి ఆయన చెప్తున్నారు కదా, ప్రభాకర్ గారితో నాకు యాక్సెస్ ఉంది, ప్రభాకర్ గారు నాకు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఇచ్చారని, తర్వాత కరీంనగర్ వెళ్ళారని ఇవన్నీ చెప్తున్నారు కదా. రాధాకృష్ణ గారికి డైరెక్ట్ గా సీఎం తో యాక్సెస్ ఉంది, మధ్యలో ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన చెప్తున్నట్టు మనం చూడలేదు, ఆయన కన్ఫెక్షన్ వస్తున్న దీంట్లో సీఎం గారికి ఏమైనా ఇష్యూ ఉంటే అప్పుడు సీఎంకి అంటే ప్రభాకర్ గారు తర్వాత రాధాకృష్ణ గారు కలిపి ఆ పని చేసి పెట్టారు. ఓకే ఓకే సిపికి చెప్పాలని కూడా సిపిని ఓవర్కమ్ చేసే అధికారం రాధాకృష్ణ గారికి ఉంది, అక్కడ డైరెక్ట్ సీఎంతో ఉంది కాబట్టి. కానీ రాధాకృష్ణ గారు ముందు కీడించి మేలించి చేశారా? నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమన్నా అయితే మళ్ళీ నేను ఒక్కరిని డైరెక్ట్ ఎందుకు ఇరుకోవాలి, చెప్పింది ఈయన కదా, ఈయన పోయి కూడా చెప్తే అయిపోతుందని చెప్పినట్లు కూడా ఉంది. అది పేరు చెప్పలేదు కానీ సిపి అన్నట్లు ఉంది. అలాగనుకోవచ్చా? లేదు సిపి నోటీసులో ఉంది, ఆయన చెప్తేనే మేము చేసాం, మాదే ఉంది అని ఎస్కేప్ అవడం కూడా. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అదే స్ఫురింపజేస్తుంది కదా, అందు గురించి ఎస్కేప్ కావడం అంటూ హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ఎవిడెన్సెస్ కొరాబరేట్ చేసి సర్కమర్షియల్ ఎవిడెన్స్ తీసుకోవాలి, కొరాబరేషన్ ఎవిడెన్స్ తీసుకోవాలి, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్స్ ఏమైనా ఉంటే అది తీసుకోవాలి. అదొకటే బేస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. మురళి తెలుసా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే? చెప్పండి. ఒక క్రైమ్ నేరస్తుని గురించి చెప్పేటప్పుడు వాడు దొరకకుండా పోతే, అక్కడ ఏం ఎవిడెన్స్ లేనప్పుడు పోతే మురళి చెప్పిపోయినా అంటాడు. మర్డర్ చేసిన తర్వాత మురళి చెప్పిపోయినా అంటే మురళి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఇది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆ స్టేట్మెంట్ బేస్ అక్యూజ్ని ఫిక్సప్ చేస్తారు, అది వ్యాలిడ్. అవును, వాడికి నా మీద పడక చెప్పాడు. అప్పుడు పడక చెప్పడానికి గ్రౌండ్స్ ఉంటాయి కదా, మూమెంట్స్ ఉంటాయి, సర్కమస్టెన్స్ ఉంటుంది. ఒకటి వేగ చెప్పడానికి రాదు కదా. నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటా. సీట్ మీద కూర్చుంటే ఊకే చెప్పడానికి రాదు, దానికి ఎవిడెన్స్ చూపాలి. అడుగుతారు కదా ఐ వాస్ అడుగుంటారు కదా, అంతేగాని ఊరికని చెప్పగలిపోవడం లేదు. లేదు. సార్ ఇప్పుడు కేసు చూస్తున్నారు, మొన్నటి వరకు 4 అరెస్ట్ చేశారు. ఇంకా ప్రభాకర్ గారు వస్తేనే కేసు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా 4 బెయిల్ రాలేదు, పాపం వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బాధపడుతున్నాయి బయట ఉండి.
అంటే పొలిటికల్ అరెస్ట్ అని అనుకున్నా ఎంత చేసినా సరే ఫ్యామిలీకి మాత్రం డ్యామేజ్ జరిగింది. అది వాస్తవం కాదా? 200% ఫ్యామిలీ డ్యామేజ్ అయింది. ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు ఉండే ఇమేజ్, టెర్రరిస్ట్ ఇమేజ్ ఇన్ ద సొసైటీ, అవన్నీ జరిగినాయి. జరగలేదు అంటే దానివల్ల జరిగినాయి. బట్ ఫర్ ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఎంత ప్రమాదకరం ఎప్పుడు చేసినా అందుకొరకు ఒకటి ఉంది లాలా. ఏమని చెప్తారంటే నేరస్తుడు ఎంత తప్పించుకుని ఎక్కడవుతున్న క్లూస్ వదిలిపెడతారని. అదే విజిటింగ్ కార్డు పడేస్తాడు, ఏదో ఒకటి పెన్ను, విజిటింగ్ కార్డ్స్ సీన్ క్రైమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఆ సిపిది వచ్చిందంటేనే మాత్రం అది ప్రోబ్ చేసే బాధ్యత హూ ఇస్ దట్ సిపి అనే బాధ్యత ప్రజెంట్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ఉంటుంది. వాళ్ళు చేస్తారని అనుకుందాం మనం. రైట్. ప్రభాకర్ గారు రాలేదనుకోండి, ఈ కేసు ఇంకా ముందుకు వెళ్తుందా అక్కడితో ఆగిపోతుంది? అది ఎప్పుడు చెప్పినా ప్రభాకర్ రావు రాకపోవడం అంటే జరగదు. రెడ్ కార్డ్ నోటీస్ ఇస్తారు, పట్టుకొస్తారు. ఇంకా రెడ్ కార్డ్ నోటీస్ అని విషయం కొద్దామండి. మీరు చాలా మంది 498 రెడ్ కార్డ్ నోటీస్ ఇస్తారు. అది కూడా ఏమొస్తుంది? అవును, కాకపోతే ఇది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ జరుగుతాయి, వస్తాయి. ఇప్పుడు ఆయనకి వీసా 10 సంవత్సరాలు ఉంది. అవును, ఒకవేళ అక్కడ లేకపోయినా దుబాయ్ వచ్చి వెళ్ళొచ్చు, కెనడా వచ్చి వెళ్ళొచ్చు, అలా రకరకాలు తిరగచ్చు. ఆయనకి సదుపాయం ఉంది. రెడ్ కార్డ్ నోటీస్ వస్తుంది. ఏం వస్తుంది మీకు? 498లో చాలా సిఐడీలు చాలా ఉంటాయి. సిఐడీలు అవే పనులు కట్టు ఉంటుంది అక్కడ. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఇది గవర్నమెంట్ క్వశ్చన్ కనుక ఇది హోమ్ సెక్రటరీ డైరెక్ట్ సెంట్రల్ ఫైనాన్స్ ఫారెన్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఎంబసీ ద్వారా వెళ్తారు, తొందరగా వెళ్తుంది. రైట్, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అప్పుడు గతంలో తీసుకొచ్చారు కదా, గతంలో కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు గారు అప్పుడున్న సిఐడి, డిఐజీ, సిబి అన్నది గారు తీసుకొచ్చారు. అది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. అది ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి ఆనంద్ గారు తెచ్చారు, శ్రీనివాస్ రెడ్డి గారు తెస్తారు కమిషనర్. ఈయన ఉండే కదా, అంత ఈజీగా అయినాడు, తీసుకొస్తారు. ఆయన కూడా తీసుకొస్తారు. ఆయన వాచ్ చేస్తే ఇటువంటి దాంట్లో అంటే దీనికి ఇంటర్పోల్ కూడా కావాలి కదా, ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇంటర్పోల్ పోతాయి కదా, వాళ్ళే బట్టీలోకి అమ్ముతారు. ఆడ ఎక్కిస్తే ఫ్లైట్ దిగుతారు, తిప్పుకొని వస్తారు అంతే. అదేం కాదు. అక్కడ హెల్త్ ఇష్యూ ఉంది కదండి దానికి. అక్కడ హెల్త్ ఇష్యూ ఉంది, ఇక్కడ వెల్త్ ఇష్యూ ఉంది. మరి ఇది ఎక్కడ ఎవరికి పంచింది, ఎవరికి డబ్బులు ఇచ్చింది, అవన్నీ రావాలి కదా. టోటల్ బాల్ తీసుకొచ్చి ప్రభాకర్ రావు కోర్టులో వేసింది ఇల్లు. కొంచెం ఇప్పుడు ఆ కన్ఫెస్ స్టేట్మెంట్లో బండి సంజయ్ గారు కొంచెం బయటకు పెట్టిండు. సిపి నోటీస్లో ఉంది, సిపి చెప్తేనే చేసిన అనేది తీసుకొచ్చిండ్రు. మరి ఏ సిపి అనేది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. తప్పించుకొని లేనే లేదు కదా. బాలిడం ఉన్నప్పుడు యాంటిసిపేటెడ్ బెయిల్ ట్రై చేసిండు, రిజెక్ట్ అయిందో మరి ఇంకొక ఐ డోంట్ నో. ఇవ్వరు, ఎందుకంటే క్రూషియల్ విట్నెస్ కనుక అక్యూజ్ కానీ మీరు వాటి పబ్లిక్ విట్నెస్ ఉండొచ్చు. ఇవ్వరు, బెయిల్ ఇవ్వరు. ఎన్ని రోజులు ఉంటావు? కప్ప ఏం చేస్తుందంటే వానకాలంలో నీళ్ళ బయటకు వస్తుంది, ఎండాకాలంలో వెళ్ళిపోయి బురదలు వెళ్ళిపో ఉంటుంది. దానికి ఉభయచర్యం అంటారు అది కొరకే. మళ్ళీ వాన బయటకు వస్తుంది. ఆయనే ఉండదు కదా, బురదలలోనే ఉండదు కదా, హైలీ ఇంపాసిబుల్. సో దట్ ఆయన కూడా పిలిపిస్తారు, ఆయన కూడా రావడం మంచిదే. హౌ లాంగ్ ఈజ్ గోయింగ్ టు కన్సిల్ ఈజ్ ఐడెంటిటీ వితౌట్ కోఆర్డినేషన్, కోఆపరేషన్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ కదా, రావాలి, ఫేస్ చేయాలి, తప్పదు. అది బురద పడ్డాను అనుకున్నా ఆయన అనుకుంటాను, కడుక్కోవాలో బాధ్యత లేదు. అట్లే బురద పెట్టుకుని తిరుగుతావా? కాదు, అది బయటకు రావాలి, వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే రావాలి, వచ్చి దీంట్లో ఫేస్ చేయాలి. మళ్ళీ ఆయన ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పిందంటే కరెక్ట్ అయితే మాత్రం ఈయన దానికి కోయిన్సైడ్ అవుతాడు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ అంతా బయట తిరుగుతుంది కదా. అవును, స్టేట్మెంట్ కాపీ అమెరికాలో చూసుకోడా, చూడరా ఆల్రెడీ చేతికి అందుంటుంది. కాబట్టి దానికి కోఆర్డినేషన్గా మాట్లాడవచ్చు అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. ప్రభాకర్ గారు రావద్దు అంటూ ఒక వర్గం ఫోర్స్ చేస్తుందని, రావాలని ఒక వర్గం ఫోర్స్ చేస్తుంది. రావాలని ఎవరు కోరుకుంటున్నారంటే ఆయన నమ్ముకున్న జైల్లో ఉన్నవాళ్ళు. అవును, ఆయన వస్తే చాలా మందికి లోపల అవుతుందని ఒక వర్గం ఆయన రావద్దు అంటుంది. ఈ రెండు వర్గాల మధ్య ప్రభాకర్ గారు వెలిగిపోతున్నా అది కాదు ఇక్కడ క్వశ్చన్. రావాలి, జైల్లో ఉన్న వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. బట్ ఫర్ హిమ్ బెయిల్ రావడం లేదు. బెయిల్ వస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఆ బాధలకి వెళ్ళి కొంత విముక్తి అది మనిషి ముందు అని. అందుకొరకు ప్రభాకర్ రావు అయితే డెఫినెట్ రావాలి, తప్పించుకుని లేదు. మురళి, నువ్వు వచ్చి ఫేస్ చేయి, నువ్వేం చెప్తావు చెప్పు. సరే, అప్పుడు నువ్వు జైలు పంపిన అనుకో, నీకు అప్పుడు ఈ క్యాన్సర్ కార్డు పనికొస్తుంది కదా బెయిల్కు. అవునండి, కోర్ట్స్ కన్సిడర్ చేస్తాయి ఇమిడియట్ కోర్ట్స్లో. కానీ వీళ్ళు బయటపడతారు కదా. అంటే డబ్బులు మంచిది దాంట్లో ఎవిడెన్స్ వస్తే మళ్ళీ దివచరం వీళ్ళందరూ ఉన్నారు కదా. సరే, కేసు ముందుకు వెళ్ళాలి, జనంలో నమ్మకం కావాలంటే కేసు జరగడం హై ప్రొఫైల్ అవుతుంది, తర్వాత నీరు గారిపోతున్న కేసులు చాలా కనిపిస్తుంటాయి. అవును, ఆ తరహాలోనే ఇది ఉంటుంది అనుకోవచ్చా? లేదు, ప్రభుత్వం దీనికి ఒక ఏజెన్సీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరి పక్కన లేము, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కరెక్ట్గా చేయమని ఇస్తే ఎంత కాలం పట్టే అవకాశం ఉంటుందండి? మినిమం 6 months పడుతుంది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఉన్నారు కదా,
ఒక్కొక్కరితో బండి ఎంత వెళ్తుందో ఇన్ఫర్మేషన్, మళ్ళీ అవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే లింకింగ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, అందుకొరకు టైం పడుతుంది. ప్రభాకర్ రావు వచ్చినా ఇప్పుడు ఆయన మళ్ళీ సరెండర్ అయింది అనుకుందాం, కోర్టు సరెండర్ అయింది అనుకుందాం, మళ్ళీ కస్టడీ తీసుకోవాలి, ఇంట్రాగేట్ చేయాలి, 15 రోజులు కావాలి. ఆయన ఎవరెవరు పాయింట్ చెప్తే ఆ పాయింట్స్ చెకప్ చేయాలి. మళ్ళీ సిపి ముచ్చట రాధాకృష్ణరావు మెల్లగా ఇట్లా బయటపెట్టింది కదా, అది దాని గురించి కూడా చాలా మన ఈయన స్టేట్మెంట్ కూడా వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు సీఎం గారి పేరు డైరెక్ట్ వచ్చింది, ఇంకా మాజీ సీఎం పేరు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు కూడా బండి సంజయ్ గారు చెప్పారు. నేను మళ్ళీ హరీష్ రావు పేరు కూడా చెప్పాడు, మళ్ళీ కుటుంబ వివాహాలలో మరి ఇంకొంత తెలియదు కానీ అది ముగ్గురు బాధ్యతలు చెప్పాడు. మళ్ళీ ఆ బాధ్యతలు చెప్పాడు, వాళ్ళని కూడా వెరిఫై చేయాలి కదా, ఎవరు ఎందుకు బాధ్యులు, హరీష్ రావు టెలిఫోన్ ఎవరు రికార్డ్ చేయించి ఇంకా ఆయన రావాలి, ముందుకు రావాలి. అలా కానీ లేకుండా రేవంత్ రెడ్డితో ఆల్రెడీ కేసే ఉంది కదా, గౌరవ ముఖ్యమంత్రి గారి కేసే ఉంది కదా, మరి దాంట్లో ఎవరు చేసిండ్రు? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. ఏదో ఇప్పుడు దాపెట్టుకునికే లేదు, పోలీసులు చూపెట్టే బాధ్యత పోలీసుకు ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసి. అందు గురించి ఎవరు ఎస్కేప్ గారు, ఎవరిని స్పేర్ చేసేంత అవసరం ఎవరికి ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గో అకార్డింగ్ టు లా అని చెప్తాడు. కేటీఆర్ గారు ఈ మధ్యన మాట్లాడుతూ ఈ కేసుల మీద పోలీసులు కానీ లేదా గవర్నమెంట్ తరఫున ఎవరో ఒకరు మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, నా పేరు నీ పేరు ఆ సీఎం గారి పేరు కాకుండా కరెక్ట్గా చెప్పండి, లేదా ప్రజల్లో అపోహలు ఎక్కువైపోతున్నాయి, అనుమానాలు వస్తున్నాయంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పనిని ఇప్పుడున్న సిపి గారు కానీ లేదు గవర్నమెంట్ తరఫున ఎవరైనా మాట్లాడి ప్రజల మీడియా ముందుకు వచ్చి ఈ కేసు ఈ విధంగా దర్యాప్తు అవుతుంది, ఇందులో పలానా వ్యక్తులు వస్తున్నారు అని ఒక క్లారిటీ ఇస్తే బెస్ట్ ఏమనిపిస్తుంది కదా. అది కేటీఆర్ మాట్లాడేది కరెక్ట్ కాదు. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఏమైతే తెలియదు, కన్క్లూజన్ ఇన్వెస్టిగేషన్ వచ్చే వరకు దాన్ని అడ్వాన్స్గా ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్పండి, చెప్తే మేము ప్రజల అపోహలు ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ అపోహల్లో మళ్ళీ మీరు కూడా చెప్పారు కదా, కేటీఆర్ గారు కూడా ఒకటి రెండు చేస్తే చేసిండొచ్చు, అట్లా వేగంగా మాట్లాడడానికి లేదు కదా. అందుగురించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డెలిబరేట్గా చెప్తారు, అట్లేం లేదు. ఆల్రెడీ సిపిఆర్ ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మాట్లాడుతున్నాడు. తర్వాత ఇన్ఛార్జ్ ఆఫ్ సిట్ కూడా చెప్పారు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అడ్డంకుగా పరిణమించే ఏ వర్డ్ అయినా కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పారు. మళ్ళీ కేటీఆర్కి ఎందుకు అర్థమవుతలేదో మరి కథను. ఒకవేళ ఆ విధంగా చేస్తే నష్టం జరుగుతుందా? నష్టం జరగదా? వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి పత ముఖ్యమంత్రి గారు చేసిన కథ ఏంది, ఫామ్ హౌస్ కేసులో బిఎల్ సంతోష్ గారి కేసులో సీడీలు తెచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈయన్నే మొత్తం దొంగలు పట్టుకున్నట్లు. అది ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ సీఎం ఎక్కడుంటాడు, నాకేం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఇట్లా మాట్లాడి ఇప్పుడు నాకు తెలియదు అంటాడు కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు నాకు తెలియదు మాట్లాడుతున్నారు ఇప్పుడు సీఎం గారు. అవును, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక సినిమా చూపించారు కదా, సినిమా చూపించి సీడీలు కూడా అంతవరకు ఆగలే. సీడీలు సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు ఆల్ ఓవర్ ఇండియా పంపించిండు. వాళ్ళు ఇంకా నయం సుమోటోలో కేసు కట్టలే, చాలా మంచి వ్యక్తులు అంటున్నారు సార్. అది పార్ట్ 1 ముందు ముసలి పండుగ కూడా అన్నారు కదా, ముసలి పండుగ అయిపోయింది. అట్లా ఎగ్జిబిట్ చేయడం మూలంగా ఇది ముసలి పండుగ అయిపోయింది. ఎగ్జిబిట్ చేయడం మూలంగా శానిటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దెబ్బతింది. ఆ పక్కనే అప్పుడు డీజీ గారు కూర్చొని చిరునవ్వులు అవుతున్నాడే, మరి వారు చెప్పరా, తెలియదు ఆయనకు, అది సార్ మీరు రాంగ్ ట్రాక్లో పోతుంది, కరెక్ట్ కాదు అంటే అప్పుడు ఇల్లీగల్కి సపోర్ట్ చేస్తారు. అది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ప్రకారం క్రైమ్, అది 1912 అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది. ఈయన మోరోవర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పోలీసు వాళ్ళ పని వాళ్ళంతా వాళ్ళు చేసుకుపోతారు. నిన్న మనం స్టేట్మెంట్ ఇస్తున్నారు, మళ్ళీ ఆ రోజు పోలీస్ పని మీరేం చేశారు? కానీ అది తప్పు అని తెలుసుకో డీజీపీ స్థాయిలో కూర్చుని వ్యక్తి సమర్థించడం ఎంతవరకు అనుకోవచ్చు? అక్కడనే కదా ఇప్పుడు వచ్చిన $1 మిలియన్ డౌట్స్. అక్కడ కూర్చొని సంబంధించడాక నవ్వుతున్నాడు, మంచిగా జరిగింది హాహా ఓ అని వారి హావభావాలని వ్యక్తపరుస్తున్నాడు కదా. అక్కడ మరి డీజీ ఇస్ ద డ్యూటీ ఆఫ్ డీజీ, స్టేట్ హెడ్ కదా, పోలీస్ హెడ్ పెడితే పోలీస్ హెడ్ పెట్టవచ్చు. అది కూడా ఈ సీడీలు చూపించేది కాదు, రికార్డింగ్ చూపించేది కాదు. నీవే అడ్మిట్ చేసుకున్న ఇల్లీగల్ రికార్డ్ అది. అవును, ట్యాపింగ్ ఏది, ట్యాపింగ్ ఇల్లీగల్ ట్యాపింగ్ నీవు తీసుకొచ్చి బయట పెట్టి మళ్ళీ మీరు సీడీలు చూపించుకుంటూ మీరు మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు స్టేట్మెంట్ అదే కదా. అంటే నేరం చేయడం ఎంతో, నేరాన్ని చూస్తూ సహకరించి కూడా అంతే అబెటర్స్ కింద వస్తారు. 114 IPC అబెటర్, నేరానికి సహకరించడం కానీ, నేరాన్ని పురికొల్పడం కానీ, నేరం చేయించడానికి బాధ్యత వహించడం కానీ, నేరం చేస్తున్నప్పుడు అడ్డుకోకపోవడం కూడా స్పెక్టేటర్ రోల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా నేరస్తులే. పత్తలాట ఆడతారు బ్రదర్, ఆటోలు మంచిగా ఆడుతుంటారు, ఎంజాయ్ చేసి ఆడుతుంటారు. ఆ పక్కన వాడు ఉత్సాహంగా చూస్తుంటాడు. గేమింగ్ యాక్ట్లో అతను కూడా నేరస్తులే, నిలబడి చూస్తాడు, నేను ఆడలేదు సార్, నాకు సంబంధం లేదు, నేను పెట్టింగ్ పెట్టలేదని నడవదు, ఇది అదే కేసు. అట్లా
బయట గేమింగ్ యాక్ట్లో అదే ఉంది అచ్చా 9192లా. అందుకొరకు ఇప్పుడు వారి వరకు వచ్చే వరకు ఒకటి, అప్పుడు ఆ డీజీ గారిని ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయిండు? చేసింటే ఇప్పుడు విన్ గెట్ గుడ్ నేమ్ కదా అవును. ఇటువంటి సర్కమస్టెన్స్లో. మన అంత దగ్గర ఉండి అవి ప్రచురించినప్పుడు మరి దీంట్లో ఏం రోల్ లేదని ఎట్లా అనుకుంటారు? అవును. పబ్లిక్ ఇప్పుడు ఇంటెలెక్చువల్ సొసైటీ కీన్గా వాచ్ చేస్తుంది కేసు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు కానీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడలేం కదా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తుంది, ఎఫెక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు, పవర్ఫుల్ గట్టి సిపి ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా గట్టి. ఎవరిది ఒప్పుకోడు, వినడు. అవసరం కూడా ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాడు. కానీ నేను తప్పు పని చేయడానికి కాసేపు ఆయన ఆల్రెడీ అవుతాను అన్నాడు. నేను మీ మాటలు ఎన్ని ఇట్లా చేస్తే అనుభవిస్తున్నాడు వాళ్ళకి ఏదైనా పరిస్థితి అని కూడా మాట్లాడినట్ట. నాకు తెలిసింది, మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఆయన ఎవరిది మాట్లాడినాడు, ఎవరిది ఒప్పుకోడు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకొస్తున్న ఆఫీసరు, కరెక్ట్ ఆఫీసరు కనుక సిపి గారి అయితే ఎవరిని కన్సిడర్ చేయాలని అనుకుంటున్నాను నేను. నాకు కూడా చాలా నమ్మకం, విశ్వాసం ఉంది సార్. ఓకే. లోకల్ పోలీస్ పవర్ లేదు పీసీ యాక్ట్ కేసులో పెట్టడానికి. లోకల్ పోలీస్ ఎఫ్ఐఆర్ చేసే పవర్ కూడా లేదు. ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసి తర్వాత వాళ్ళకి వేసి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. మళ్ళీ అప్పుడు కోర్టు కొట్టేసే, కేసే కొట్టేసే. డజంట్ హ్యావ్ ఎనీ జ్యూరిడిక్షన్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ కేస్ అని లోకల్ పోలీస్ అగెన్స్ట్ ఇచ్చింది కదా. అవును. అట్లా తొందరపడి చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మొత్తం నాశనం చేశారు. నాశనం చేసింది గౌరవ పాత ముఖ్యమంత్రి గారు. అవును. పాత ముఖ్యమంత్రి గారు, అతని అధికారులు ఆయన వందన పాడే భజన పనులు అధికారులు ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు తెలిసింది చెప్పరండి, అవును. తెలుసు కదా. ఇట్లా విజిబిలిటీ ఆఫ్ సీడీలు పెట్టకూడదు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు చెప్తే వినే రకం కాదు కదా అప్పుడు సీఎం. రకం కాకుండా మీరు మౌనమే అంగీకారం కింద మీరు కూడా వస్తారు కదా, అదేలేండి. స్పెక్టాటర్ వాళ్ళు వస్తారు కదా అవును. కోళ్ళ పందుల కేసులుగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో పక్క ఆధారాలతో ముందుకు వెళ్తుందంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఏదో తూతూ మంత్రంగానో హడావడి చేసి ఆ కేసును పక్కదోర పట్టించడానికి మాత్రం ఇప్పుడున్న పోలీసులు ఆ విధంగా చేయరు. ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ పక్క ఆధారాలు చేస్తారు కాబట్టి ఆ కేసు కరెక్ట్గా వెళ్తుంది. ఒకవేళ ఆ గతంలో లాగా చేస్తుంటే ఫామ్ హౌస్ కేసులోకి అది కూడా నీరు గారిపోతుందంటూ సర్వేశ్వర రెడ్డి గారు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.